నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. షిరిడీ సాయి మానవ రూపంలో అవతరించిన దివ్యావతారమూర్తి. సాయి అవతార పరమార్థం దుష్ట శిక్షణ కోసం కాదు, మనుషుల్లో మానవత్వాన్ని మేల్కొల్పడానికే సాయి మనిషి రూపంలో అవతరించారు. తన మహిమలకు మానవత్వాన్ని అద్ది తన ఉపదేశాల ద్వారా మాననీయ విలువలకు పట్టం కట్టారు. అందుకే సాయి భావం విశ్వవ్యాప్తంగా అనంతంగా సాగే భక్తి భావన మాధుర్యం. అలాంటి సాయినాథుణ్ణి భక్తులు తమ ఆత్మీయ బంధువుగా ఆరాధించుకుంటూ సాయిని సదా మనోసీమల్లో ప్రతిష్ఠింపచేసుకుంటున్నారు. అత్యావతార మూర్తిగా దర్శించుకుంటూ పునీతులవుతారు. ఆ పరంపరలో ఆవిష్కారమైన సాయి సన్నిధానాలలో ఖమ్మం సమీపంలోని రఘునాథపాలెంలోని సాయి మందిరం ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకుంది. షిరిడీ సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రంగా విలసిల్లుతోన్న ఈ సాయి దివ్యధామం విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడీ సాయి కదా. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. సాయి భావన మాకు అనునిత్యం దివ్య ప్రేరణ. నీ నామస్మరణే నీకు మా నివేదన. కలనైనా మరువము నీ బోధన. ఇలలో మాకదే శుభదీవెన. ఇది సాయి భక్తులందరి ఏకోన్ముఖమైన భావన. ఈ సద్భావనకు సాకార రూపం ఇవ్వడానికి అమ్ముల సాంబశివరావు అనే సాయి భక్తుని సంకల్పంతో రఘునాథపాలెం గ్రామంలో సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రం ఆకృతి దాల్చింది. సువిశాలమైన లోగిలిలో కన్నుల పండుగ్గా అలరారే ఈ మందిరం రాష్ట్రంలోని షిరిడీ సాయి మందిరాలలో ప్రత్యేకతను సంతరించుకుంది. జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో రఘునాథపాలెం గ్రామం ఉంది. ఈ గ్రామం శివార్లలో సువిశాలమైన ప్రాంగణంలో ఈ సాయి సన్నిధి అలరారుతోంది. ఇదం గేహే పురాతనం భగవాన్ పాదస్పర్శంచ పవిత్రం శ్రీకరం భవేత్ ఆలయం భువనాలయం. ఆలయం భువనాలయం. 2003వ సంవత్సరంలో ఈ సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రానికి శ్రీకారం చుట్టారు. అనతి కాలంలోనే నిర్మాణాలు పూర్తయి ప్రస్తుతం మనం వీక్షిస్తోన్న రీతిలో సర్వాంగ సుందరంగా రూపుదాల్చింది. పచ్చని వృక్షాలతో, పచ్చిక బయళ్లతో, వర్ణరంజితమైన కట్టడాలతో, సమున్నతమైన సాయికోటి స్తూపాలతో, కళాత్మకమైన పరిసరాలతో ఈ క్షేత్రం సాయి భక్తులకు ఓ దివ్య ఆధ్యాత్మిక వనమై శోభిల్లుతోంది. ఎక్కడ సాయితత్వం ఉంటుందో అక్కడ ప్రశాంతత, పవిత్రత చోటు చేసుకుంటాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఈ సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రం. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనే 4 స్తంభాలపై సాయి తన ఉపదేశ సౌధాన్ని నిర్మించారు. ఈ సౌధంలో భక్తులందరూ సేద తీరుతూ సాయి అనుగ్రహ ప్రాప్తి కోసం ముముక్షువులై పరిఢవిల్లుతారు. సాయి భావన తత్వం విస్తృతపరచటానికి ఈ మందిరం ఇతోధికంగా దోహదపడుతోంది. అందంగా అమరిన కట్టడాలతో, రంగుల మేళవింపులతో ఈ సాయి క్షేత్రం భక్తులకు అలౌకికానందానుభూతిని కలిగిస్తుంది.
సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి. సాయి, నీవే మా సమర్థ సద్గురువు. నీ తత్వం వర్షాకాల మేఘం లాంటిది. నీ అమృత తుల్యమైన బోధనలు చినుకు చినుకుగా మురిపించి మమ్మల్ని తరింపచేయి అంటూ సాయి భక్తులు బాబా ముంగిట ప్రణమిల్లుతారు. సాయి అనంత అమేయ దయామయుడు, అమృత స్వరూపుడు. సాయి దివ్య రూపాన్ని చూసినంతనే ఆ భక్తుల మనసుల్లో ఆధ్యాత్మిక తరంగాలు ఎగసిపడతాయి. అలాంటి భవ్య తేజోమూర్తి పాలరాతి విగ్రహకృతిగా సాయి జ్ఞానక్షేత్రంలో కొలువుదీరి ఉంటాడు. ప్రధాన మందిరానికి వెళ్లే మార్గంలో దిగువ అంతస్తు సమీపంలో సాయినాథుడు గణేశుడు కలగలిసిన సమ్మిశ్రిత సాయి గణేశ స్వరూపం పాలరాతితో తీర్చిదిద్ది ఉంటుంది. సకల విఘ్నాల్ని తొలగించి సమస్త విజయాల్ని అందించే సాయి గణేశుని అరుదైన మూర్తిని మనం ఈ లోగిరిలో ప్రత్యేకంగా దర్శించవచ్చు. శ్రీ షిరిడీ సాయి మందిరం ఎగువ అంతస్తులో ఉంటుంది. సాయిని దర్శించుకోవాలంటే భక్తులు ముందుగా తమ అహాన్ని వదలాలి. సాయి మందిరంలోకి అడుగెడగానే భక్తులు తమ ఉనికిని మరచి సర్వం సాయి, సకలం సాయి, సమస్తం సాయి అనే విశ్వాత్మ భావనను కలిగి ఉండాలి. ఆ భావనకు సాకార రూపంగా సమున్నత పీఠంపై షిరిడీ సాయి చిన్మయ చిదానంద విగ్రహం నెలకొని ఉంటుంది. మూర్తీభవించిన భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్య, ఆధ్యాత్మిక భావాలకు ప్రతినిధిగా సాయి గోచరమవుతారు. రజత కిరీటాన్ని ధరించి ధగధగా మెరిసే పట్టు శాలువాను అలంకరించుకొని రుద్రాక్ష మాలికతో సాయి అపర యోగీశ్వరునిగా తేజరిల్లుతాడు. మందస్మిత వదనారవిందంతో కరుణామయ దృక్కులతో సాయీశ్వరుడు రమ్య మనోహరంగా ప్రకటితమవుతాడు. సాయి విగ్రహాన్ని తిలకించగానే భక్తులలో ప్రమోదం, ఆనందం, సంతోషాలు వెల్లివిరుస్తాయి. సాయి విగ్రహానికి అభిముఖంగా ఉన్న పద్మపీఠంపై సాయి పాదముద్రికలు పాలరాతిమయంగా భాసిల్లుతాయి.
నువ్వు నా వైపు ఒక్క అడుగు వేయి, నేను నీ వైపు 100 అడుగులు వేస్తానని సాయి తన భక్తులకు పూర్తి భరోసాను, ఆసరాను అందిస్తారు. అలాంటి ఆత్మీయ బంధువు, ఆధ్యాత్మిక సింధు అయిన షిరిడీ సాయి నెలకొన్న ఈ మందిరాన్ని సందర్శించిన భక్తులకు మధురానుభూతులెన్నో మిగులుతాయి. విశేషమైన, విలక్షణమైన కట్టడాలతో ఈ లోగిలి మరింత విశిష్టతను సంతరించుకుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి విగ్రహం నెలకొన్న ప్రధాన మందిరం అపురూప కళాధామంగా అలరారుతుంది. వర్ణమయ స్తంభకృతులు, వాటిపై చూడచక్కని నగిశీలతో ఆహ్లాదకరంగా విలసిల్లుతుంది. షిరిడి సాయి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. పైకప్పుపై ఉన్న గోళాకార అమరికలలో పద్మరేఖలు, సాయి ఆకృతులు, వివిధ కళా నైపుణ్యాలు ఆకట్టుకుంటాయి. దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య నామం భవతారక. రఘునాథపాలెంలోని సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్ర వైభవానికి 2 సమున్నత స్తూపాలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. సాయి విజయకుమార్ సాయికోటి మహాస్తూపాన్ని 2005వ సంవత్సరంలో నిర్మించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సాయి భక్తులు రాసిన సాయికోటి పుస్తక ప్రతుల్ని ఈ స్తూపం కింద ఉన్న గదిలో నిక్షిప్తం చేస్తారు. స్తూపంపై నలుదిశలా చూస్తోన్న సాయి విగ్రహాలు ఉంటాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి భక్తులు నిష్ఠాగరిష్ఠగా రాసిన 2 కోట్ల సాయినామాల్ని మార్గశిర పౌర్ణమి, పాడ్యమి, విదియా తిథులలో ఈ భాండాగారంలో ఉత్సవ శోభ నేపథ్యంగా నిక్షిప్తం చేస్తారు. 1886వ సంవత్సరంలో సాయి ఈ 3 తిథులలోనే తన దేహాన్ని వదలి ఆత్మసంచారం అనంతరం పునరుద్ధానం చెందారు. అందుకు ప్రతీకగా ఈ 3 రోజుల్లోనే ఇక్కడ సాయికోటి యజ్ఞాన్ని నిర్వహిస్తారు. రఘునాథపాలెంలోని సాయి జ్ఞానాశ్రమంలోకి ప్రవేశించగానే ఇది అని వివరించి చెప్పలేని మధుర భక్తి భావనలు పొడసూపుతాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఉద్యానవనంలో సమున్నత పీఠంపై సాయినాథుని వర్ణరంజిత దివ్యమంగళ విగ్రహం భాసిల్లుతుంది. सर्वपुण्यधामं साई दिव्यरूपं साई दिव्यरूपं ज्ञानकान्तिदीपं साई भव्यनामं सर्वपुण्यधामं साई दिव्यरूपं साई दिव्यरूपम्. మరోవైపు ఓ వృక్షం కింద భక్తానుగ్రహదాయకునిగా చిన్మయ శోభితంగా ఉన్న సాయినాథుని విగ్రహం అలరారుతుంది. షిరిడీలో సాయి తన భక్తులకు దివ్యబోధ చేస్తోన్న రీతిలో ఈ విగ్రహం ప్రకటితమవుతుంది. కటిక చేదైన వేప చెట్టు కింద కూర్చుని మధుర రసామృత ధారలు ఒలకించే అమృత వాక్కులు సాయి తన భక్తులకు అనుగ్రహిస్తోన్న రీతిలో ఈ విగ్రహం గోచరమవుతుంది. ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా శ్రీ సాయి చరితం చిదానంద భరితం. అరిషడ్ వర్గాలని అంతఃశత్రువుల్ని నిర్మూలించుకున్నప్పుడే భక్తుడు మోక్ష సాధన మార్గంలో ముందడుగు వేస్తాడు. ఆ 6 శత్రువుల్ని ఎవరికి వారు దహించుకోవాలి. స్వచ్ఛ స్ఫటిక నిర్మల మనస్కులై నన్ను సమీపించాలని సాయి సదా పేర్కొనేవారు.
ఆ అరిషడ్వర్గాల నిర్మూలనం కోసమే ధుని ఏర్పాటు చేయడమైనది. సాయి తన యోగ శక్తితో ప్రజ్వలింపచేసిన ధుని కట్టడం సాయి జ్ఞానాశ్రమంలో కళాత్మకంగా శోభిల్లుతోంది. రఘునాథపాలెం సాయి మందిర ప్రాంగణంలో స్తూపాకృతిలో ధుని నెలకొని ఉంటుంది. భక్తులు ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయను ధునికి సమర్పణ చేస్తారు. సాయి మందిరం దిగువన ప్రత్యేక మందిరంగా ధ్యాన మందిరం భాసిల్లుతుంది. ఈ మందిరంలో ప్రత్యేకంగా అలంకరించిన నాట్య భంగిమలో సాయి విగ్రహం గోచరమవుతుంది. విద్యుద్దీప కాంతుల మధ్య నాట్య సాయి విగ్రహం, ధ్యాన మందిరం అలరారుతుంటాయి. షిరిడీ సాయికి ధ్యాన ప్రక్రియపై విశేషమైన అభిమానం ఉన్నట్లుగా చెబుతారు. సర్వకాల సర్వావస్థలలోనూ మంచినే చేస్తూ, మంచినే కోరుతూ, సర్వులకు హితుడై జప ఆరాధన ఫలాన్ని సహితం సర్వేశ్వరునికి అర్పించే సాధనా సాత్విక మార్గమే ధ్యానం అని బోధించాడు. షిరిడీ సాయి భక్తులకు రఘునాథపాలెంలోని సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్ర దర్శనం వల్ల ఎనలేని మానసికోల్లాసం, సాయి దివ్యానుగ్రహం జంటగా సిద్ధిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. సాయి తత్వ ప్రచారంలో భాగంగా పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి యొక్క ఆధ్వర్యంలో 100 అడుగుల సాయి విజయ్ కుమార్ సాయి కోటి మహాస్తూపాన్ని 2005వ సంవత్సరంలో ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సాయి కోటి మహాస్తూపం యొక్క విశిష్టత, శ్రీ సాయి అని భక్తులు రాసినటువంటి 2 కోట్ల సాయి నామాల గల పుస్తకాన్ని ప్రతి సంవత్సరం భక్తుల చేతుల మీదుగా ఈ స్తూపంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి ముఖ్యమైన మరొక ఉత్సవం గురు పౌర్ణమి. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. దీనిని బాబావారి యొక్క అతి ముఖ్యమైనటువంటి ఉత్సవంగా మనందరం సాయి భక్తులందరూ జరుపుకుంటాం. ఇది షిరిడీ సాయి సాంబశివుని ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రము. ఈ క్షేత్రంలోకి వచ్చిన తర్వాత బాబా వారిని చూస్తే చాలా ప్రశాంతంగా, మానసికంగా కానివ్వండి హాయిగా ఉంటుంది. ఇక్కడున్న ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ చక్కగా ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ చాలా సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది. ఇక్కడ సాయి గురు విజయ్ కుమార్ గారు ఈ నిర్మాణాలన్నీ చేపట్టి ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఈ ఆశ్రమంలో ఎప్పుడు ప్రత్యేకంగా ఒక 2 కార్యక్రమాలు బాగా జరుగుతాయి అన్నమాట. గురు పౌర్ణమి ఒకటి, అలాగే మార్గశిర పౌర్ణమి అని బాబావారు తన శరీరాన్ని వదిలి తిరిగి మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తారు. అప్పుడు ఈ కార్యక్రమాన్ని ఈ ఆశ్రమం ద్వారా ఇక్కడ జరుగుతుంది. మీ చెంత నేనుండగా చింత ఎందుకు, నా వైపు దృష్టి సారించండి, ఇక మీ యోగక్షేమాల బాధ్యత నాదే. ఇంత ఆత్మీయంగా మనపై శ్రద్ధాసక్తులు ప్రకటించే అపర దత్తావతారమూర్తి షిరిడీ సాయినాథుడు. విశ్వాంతరాలలో సర్వత్రా వ్యాప్తి చెందిన ఆ సాయి తత్వం వైపు ముందడుగు వేయడం మన తక్షణ కర్తవ్యం. సాయి పదం వైపు మన జీవన రథాన్ని నడిపిద్దాం. మరో క్షేత్ర దర్శనంలో, తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.